పన్నీర్ గుత్తొంకాయ. పన్నీర్ గుత్తొంకాయ. యా. వావ్. గుత్తొంకాయ అంటే గుత్తొంకాయ మామూలుగా గుత్తొంకాయలా తింటాం. పన్నీర్ ఈ రెండు యాక్చువల్లీ నాకు గుత్తొంకాయ ఇష్టం, సో పన్నీర్ నాకు ఇష్టం కాబట్టి రెండు కలిపి యాడ్ చేసి చేస్తాం ఈ రోజు. ఓహో, బాగుంది ఈ కాంబినేషన్. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ గుత్తొంకాయ కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము 1 కప్పు, వంకాయలు 1/2 కిలో, ఎండు కొబ్బరి 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 6, తరిగిన పచ్చిమిరపకాయలు 5, కరివేపాకు 2 రెమ్మలు, చింతపండు కొద్దిగా, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 1/2 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఓకే విష్ణుప్రియ, చెప్పండి ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ పన్నీర్ తురుముని కొంచెం తీసుకుందాం. ఓకే, అంటే ఉంచుకున్నారన్నమాట. ఆల్రెడీ తురిమేసి ఉంచిందే. అండ్ లైట్ గా ఎండు కొబ్బరి తురుము, అండ్ జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, సాల్ట్ అండ్ లైట్ గా కొత్తిమీర తీసుకుందాం. ఓకే, దీన్ని మిక్స్ చేసుకోవాలి. బాగుందా? తడి ఉంటుంది కదా, దాంతోనే మిక్స్ అయిపోతుందేమో కదా. ఆల్రెడీ కొంచెం పన్నీర్ మనకి అలానే ఉంటుంది కదా, అదేదో పన్నీర్ ఎలా ఉంటుందంటే దూదిలాగా ఉంటుంది. ఓకే, ఇంట్లో టైం దొరుకుతుందా అసలు నీకు చేయడానికి వంట? అప్పుడప్పుడు చేస్తాను, ఆమ్లెట్ వేసేంత టైం దొరుకుతుంది. ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఇలాంటి వంటలు చేస్తాను. ఆల్రెడీ మనం వంకాయలు ఇలాగా ఇప్పుడు మనం గుత్తి వంకాయకి తీసుకుంటాం కదా, ఇలా 4 సైడ్స్ ఇలాగా కట్ చేసుకుని అలాగా కట్ చేసినవి. దాంట్లో దీన్ని మనం ఇలా నీట్ గా స్టఫ్ చేసుకుందాం. ఓకే, సో ఇంట్లో ఎవరెవరు ఉంటారు? యాక్చువల్లీ అత్తయ్య, మావయ్య, నేను, సిద్ధు, అంతే. ఓకే, మేమిద్దరం తక్కువ ఉంటాం ఇంట్లో. సో గ్యాప్ ఎక్కువ దొరకదు కాబట్టి ఎప్పుడైనా సడన్ సర్ప్రైజెస్ కూడా తీసుకుంటాం. తెలియదు కదా, అలాగే వచ్చేటప్పుడు అలా సర్ప్రైజ్ అసలు చెప్పను. నేను చెన్నైలోనే ఉన్నాను, ఫ్లైట్ డిలే అయింది, మిస్ అయ్యాను, అలా ఇలా చెప్పేస్తాను. రీసెంట్లీ నా బర్త్డేకి అలానే తను పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది. నేనైతే షాక్ అయిపోయా. ఒక 40-50 మెంబర్స్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి, నా మూవీస్ చేసిన ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. నన్ను అక్కడ ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 1 మంత్ నుంచి కోఆర్డినేట్ చేస్తున్నట్టుంది. అందరు వీడియో బైట్స్ తీసుకుని అది ప్రొజెక్ట్ చేసి కరెక్ట్ నా బర్త్డే టైంకి 12 o'clock కేక్ కట్ చేయించి ఫుల్ సర్ప్రైజ్ ఆ రోజు అయితే. సూపర్ చీజ్. ఎంతైనా అమ్మాయిలు ఇలాంటివన్నీ చేస్తారు తెలుసా. ఇప్పుడు ఇదంతా చేసి పెట్టేశాను. వెరీ గుడ్. మాటలు భలే చేసేస్తుంది అమ్మాయి, చాలా కొంచెం ఫాస్ట్ గా చేసేది. వెరీ గుడ్. కొంచెం ఆయిల్ తీసుకుందాం. నిన్ను ఏమని పిలుస్తారు? విష్ణు ప్రియా అనేది కొంచెం ప్రియా అని పిలుస్తారా? ప్రియా అని పిలుస్తారు ఎక్కువ ఫ్రెండ్స్ వాళ్ళందరూ. విష్ణు, విష్, ఐ గ్రాంట్ యువర్ విష్. ఇద్దరిని సిద్ధిష్ణు. అవునా? సిద్ధు విష్ణు కలిపేస్తారు. సిద్ధిష్ణు, బాగుంది. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. సో ఫస్ట్ టైం ఎప్పుడైనా ఉండి ఇంట్లో వాళ్ళందరినీ సర్ప్రైజ్ చేసా? పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం ఎప్పుడు ఉండదు? పెళ్ళైన తర్వాత అత్తయ్య అయితే ఇప్పటి వరకు ఎప్పుడు కిచెన్ లోపలికి వెళ్ళనివ్వలేదు. అవునా? వెళ్ళనివ్వలేదు. అవునా, వెరీ నైస్. సో చక్కగా ముద్దుల కోడల్లా చూసుకుంటున్నారు అనమాట నేను. అంటే మేము చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కదా, సో చిన్నప్పటి నుంచి నేను అంటే ఏంటి అని తెలుసు కదా, సో అందుకని లైట్ గా వెల్లుల్లిపాయ వేసుకున్నాం. అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఓకే, ఇది కొంచెం వేగాలి బాగా. ఓకే, సో మీరు చిన్నప్పటి నుంచి ఒకళ్ళు తెలుసు అనమాట. దీన్ని బట్టి అర్థమైంది అది చైల్డ్హుడ్ ఫ్రెండ్సా? ఓకే, స్కూలా ఏంటి? లేదు, యాక్చువల్ గా మా కజిన్ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండేవారు అనమాట. సో దాని తర్వాత ఆల్మోస్ట్ నేను ఒక 6-7 years తర్వాత కలిసాము. అంటే ఇండస్ట్రీకి ఇద్దరం ఒకటే మూవీ చేసాం. అప్పుడు ఆడిషన్స్ అయిపోయాయి. ఫోటోషూట్ అప్పుడు విష్ణుప్రియ కదా అంటే సిద్ధు కదా అని అలా తెలిసి నువ్వే కదా అనుకున్నా. అలా కేరింగ్. ఆ మూవీతో నేను నా ఫ్రెండ్స్. తను ఆల్మోస్ట్ నాకన్నా సీనియర్, అంటే 1 year సీనియర్ తను నాకన్నా. అప్పటికే నేను ఈ రోజుల్లో ప్రేమ కథ చిత్రం ఇలాంటి మూవీస్ చేసాను. ఇప్పుడు మనం లైట్ గా చింతపండు రసం వేసుకుందాం. ఓకే,
అండ్ లైట్గా పసుపు. నెక్స్ట్ ఏమైంది? నెక్స్ట్ ఏమైంది, తనంటే ఫుల్ కేరింగ్ మొదలైంది. యాక్చువల్లీ మేము క్యాంపెయినింగ్ అవన్నీ స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ లో తను మిస్ అయింది అనమాట. తన బిజీ స్కెడ్యూల్స్ లో వేరే షూట్ ఆబ్లిగేషన్ వల్ల తను రాలేదు. సో అలా నేను తను మిస్ అయ్యా అనమాట. అప్పుడు అనిపించింది ఏదో చిన్న మిస్ అవుతుంది. అలాగే ఇందులో కూడా వంకాయ మిస్ అవుతుంది. First వంకాయ miss అవుతుంది. వంకాయ miss. నాకు వంకాయ అంటే ఇష్టం బుజ్జి, కొంచెం జాగ్రత్తగా నీట్ గా. తనకి పన్నీర్ అంటే ఇష్టమే. సో మన వంకాయ పన్నీర్ ఈ రోజు వ్యాలంటైన్స్ డే స్పెషల్. అవును. ఓకే, మూత ఈ stuff పెట్టేద్దామా? చేసినవి అందులో వేసి ఒక్కసారి కలుపుదామా? కలిపి. మిస్ చేస్తే ఏమైంది అప్పుడు? అంటే నేను తను బాగా మిస్ అవుతున్నా అన్న చిన్న ఫీల్ వచ్చింది. సో దాని తర్వాత నేను ఆల్మోస్ట్ ఒక 70-80 మెసేజెస్ పంపించినట్టున్నాను తనకి. అయ్య బాబాయ్. దెన్ నెక్స్ట్ డే చెప్తున్నా కదా, అప్పటి నుంచి సర్ప్రైజ్ నాకు ఏదైనా. అవునా? నెక్స్ట్ డే విజయవాడ క్యాంపెయినింగ్. మేము అప్పుడు ఎక్కడ వైజాగ్ టు మేము వైజాగ్ వైజాగ్ ఒకటి మిస్ అయింది. వైజాగ్ నుంచి విజయవాడ వచ్చేసాం. తర్వాత ఆ రోజు మార్నింగ్ తిను వచ్చి నేను డోర్ నాక్ చేసింది. ఓపెన్ చేసేసరికి తిను ఏంటి సర్ప్రైజ్ అని నేను అప్పటి నుంచి surprises. చెప్పింది. అవునా? సో దాని తర్వాత తెలిసిపోయిందా ఆల్ ద హింట్స్? అప్పుడే కొంచెం తెలిసింది. దాని తర్వాత ఫ్యామిలీ ఎంటర్ అయ్యేటప్పటికి కంప్లీట్ మ్యారేజ్ వరకు వెళ్ళిపోయింది. అవునా? Yeah. కానీ అంటే ఎవరు చెప్తే నమ్మరేమో, ఇద్దరం ఒకసారి ప్రపోజ్ చేసుకున్నాం. Yeah. అది ఎలా కూడా అర్థం కాలేదు. అంటే తను బొలీరోలో వెళ్తున్నాం అనమాట. తను ఎలా దిగుతుంది అనుకుంటున్నా, నేను ఇటు తిరిగా, ఒకసారి నేను ఇటు తిరిగేసరికి తను ఇటు తిరిగింది. ఐ లవ్ యూ ఒకసారి చెప్పుకున్నాం. అదే అంటున్నా కదా. ఒకసారి చూద్దామా? బాగుంది మీ లవ్ స్టోరీ, నాకు నచ్చింది. ఆల్రెడీ సగం అయింది, ఇంకొంచెం మగ్గాలి. ఒక 5 to 10 minutes లో రెడీ అయిపోతుంది. అవుతుందా? దీన్ని కొంచెం తిప్పుదామా? యా, స్మెల్ అద్దరింది బుజ్జి. ఎస్. ఓకే, గుత్తొంకాయ పన్నీర్ రెడీ. రెడీ. పన్నీర్ గుత్తొంకాయ. ఈవిడ అన్నట్టే పోని పన్నీర్ గుత్తొంకాయ రెడీ. మరి దీని తయారీ విధానం మరోసారి చూద్దామా? పన్నీర్ గుత్తొంకాయ తయారీ విధానం. ముందుగా వంకాయలను స్టఫింగ్ కి వీలుగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో పన్నీర్ తురుము, ఎండు కొబ్బరి పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వంకాయలో స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. దీనిలో చింతపండు గుజ్జు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత స్టఫ్ చేసుకున్న వంకాయల్ని ఇందులో వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పన్నీర్ గుత్తొంకాయ రెడీ.